ఈ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వర్షాకాలం సీజన్లో ప్రధానంగా రైతులకు తమ పంటలను కాపాడుకోవడానికి వివిధ రకాలైనటువంటి ఎరువులను వాడుతూ ఉంటారు. రాష్ట్రంలో ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య ఎరువుల కొరత. మరి మన జిల్లాలో నిర్మల్ జిల్లాలో ఏ రకమైనటువంటి ఎరువులు అందుబాటులో ఉన్నాయి, ఎంత పరిమాణంలో ఎరువులు అందుబాటులో ఉన్నాయి, అదేవిధంగా ఏ ప్రధాన కేంద్రాలలో ఈ ఎరువులను రైతులకు అమ్ముతున్నారు, మరి రైతులకు అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే విషయాలన్నింటినీ కూడా ప్రస్తుతం మన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజద్ ప్రసాద్ గారికి అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు జిల్లాలో మన దగ్గర 1900 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉండింది. టీఏపీ వచ్చేసి 725 మెట్రిక్ టన్నులు, మరి కాంప్లెక్స్లు వచ్చేసి 1400 మెట్రిక్ టన్నులు, పొటాష్ వచ్చేసి 300 మెట్రిక్ టన్నుల యూరియా పొటాష్ 300 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉండటం జరిగింది. ప్రస్తుతం డిమాండ్ ఉన్నటువంటి ఫెర్టిలైజర్ అంటే మిగతా అన్నిటికి కూడా సీజన్ అయిపోయింది కాబట్టి డిమాండ్ ఉన్నటువంటి ఫెర్టిలైజర్ అంటే మనకి మన జిల్లాలో ప్రస్తుతానికైతే యూరియా డిమాండ్ ఉన్నటువంటి ఫెర్టిలైజర్. ప్రస్తుతం ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర ఉన్నటువంటి సోయాబీన్ కానివ్వండి, కాటన్ కానివ్వండి, ఆల్రెడీ క్రాప్స్ స్టేజెస్ అయిపోయాయి కాబట్టి ఫెర్టిలైజర్ వేసేదానికి ఓన్లీ వరి పంటకి సంబంధించి మొదటి దఫా చాలా చోట్లలో మోర్ దెన్ 80% మొదటి దఫా యూరియా వాడకం జరిగిపోయింది. కొన్ని ఒక 20% దగ్గర మాత్రం ఇంకా మొదటి దఫా యూరియా వేయవలసినటువంటి పరిస్థితి ఉంది. దగ్గర 1,20,000 ఎకరాలు వరి పంట మన దగ్గర ఉంటుంది అనుకుంటే, సో రెండో దఫాకి సంబంధించి కూడా రెండోసారి వేసేటువంటి యూరియా కూడా ఒక 20% ఏరియాలో మన దగ్గర రెండోసారి వేసేటువంటి యూరియా కూడా వేయటం అయిపోయింది. సో ప్రస్తుతానికి మన దగ్గర అయితే 1900 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి. మళ్ళీ మనకి రెగ్యులర్గా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మనకి యూరియా రేక్స్ నిజామాబాద్ రేక్ మన నిర్మల్ జిల్లాకి ఎక్కువగా సరఫరా చేసేటువంటి రేక్ పాయింట్, అక్కడి నుంచి మనకి రెగ్యులర్గా స్టాక్స్ వస్తాయి. ఇంకొక 15 రోజులు అయితే సెకండ్ డోస్ ఆఫ్ ఫెర్టిలైజర్ ప్యాడీకి కూడా వరికి కూడా రెండో దశ యూరియా వాడకం అయిపోయిందంటే మనకి ఈ మొదటి పంట కార్యక్రమాలు ఎరువులకు సంబంధించింది పరిసమాప్తి అవుతాయి. సహకార సంస్థలు మరి అన్ని సహకార సంస్థలలో యూరియా అందుబాటులో ఉంచారా సార్? ప్రస్తుతంకైతే మన దగ్గర 19 మండలాలు ఉన్నాయి. 19 మండలాలకు కానీ మన దగ్గర 17 సహకార సంఘాల ద్వారా యూరియా సరఫరా చేస్తున్నాము. అంటే ఇవి సహకార సంఘాలు, వీటి బ్రాంచెస్ మళ్ళీ ఒక్కొక్క మండలంలో 2, 3, 5 అట్లా కూడా ఉన్నాయి. సో ఆల్ పుట్ టుగెదర్ ఒక 25 సెంటర్స్, 17 సహకార సంఘాలు, వాటి బ్రాంచెస్ అన్ని కలిపి 25 ప్లేసెస్ నుంచి మనము యూరియా సరఫరా చేస్తూ ఉండినాము. రెగ్యులర్గా ఎవ్రీ డే మనం ఏదైతే మార్క్ఫెడ్ బఫర్లోంచి నిల్వల్లోంచి ఏదైతే ఉండిందో మేజర్ పోర్షన్ మనము ఈ సహకార సంఘాల ద్వారానే రైతులకు సరఫరా చేయడం జరుగుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కానివ్వండి మిగతా ఫెర్టిలైజర్స్, ఎనీ కైండ్ ఆఫ్ ఫెర్టిలైజర్ అధిక ధరలకి, అంటే దాని మీద బ్యాగ్ మీద ఉన్నటువంటి ధర కంటే కూడా ఎక్కువ ధరకి ఎవరైనా విక్రయదారుడు అమ్మితం కానీ లేదంటే ఇంకేదన్నా ప్రోడక్ట్ని ఈ ఫెర్టిలైజర్స్కి లింక్ చేయడం కానీ చేస్తే సంబంధిత మండల వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేయవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా నాకు కాల్ చేసినా కూడా వాళ్ళ మీద 6A కేసెస్ కానీ FIR కేసెస్ కానీ బుక్ చేస్తాము. ఈ పరిస్థితులలో ఎటువంటి రాజీ విధానం కానివ్వండి, అయ్యో పాపం అనేటువంటి విధానాలు కానీ 100% ఉండవు. దయచేసి నాట్ ఓన్లీ MRP అధిక ధరలే కాదు, ఇంకేదన్నా ప్రోడక్ట్ మీరు ఇది కొంటేనే ఇది ఇస్తాము, అది కొంటేనే ఇది ఇస్తాము అనేటువంటి మాట వచ్చినా, లేదంటే ఎక్కడన్నా దాచిపెట్టుకొని ఇవ్వకపోయినా, ఇట్లాంటివి అన్నీ కూడా టాస్క్ ఫోర్స్ టీమ్స్ మండలాలలో రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, వ్యవసాయ అధికారులు కలిపి గౌరవ కలెక్టర్ గారు టాస్క్ ఫోర్స్ టీమ్స్ చేశారు. ఈ టీమ్స్ విజిట్ చేస్తున్నాయి. ఇట్లాంటి మాల్ ప్రాక్టీసెస్ ఇట్లాంటివి ఏమైనా జరిగితే కూడా
ప్రభుత్వం నుంచి గట్టి చర్యలు తీసుకునేదానికి ఎట్లాంటి సందేహం లేదని కూడా అందరికీ రైతులకి వ్యవసాయ శాఖ ద్వారా తెలియజేస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి యూరియా పంపిణీ విధానంలో మనము మండలాల వారీగా ఏ మండలంలో యూరియా అవసరం ఉంది, ఏ సెంటర్లో యూరియా అవసరం ఉంది అనేటువంటిది చూసి సరఫరా చేయడం జరుగుతూ ఉండింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే కనుక ముదోల్ మండలము, ముదోల్ కాన్స్టిట్యున్సీలో మేజర్ ఏరియా సోయాబీన్ ఏరియా ఉంటుంది. ఒక 15-20 డేస్ బ్యాక్ వరకు కూడా మనము ఆ ఏరియా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సోయాబీన్ కోసం కానివ్వండి, వరి పత్తి కోసం కానివ్వండి. ఇప్పుడు వాటికి ఫెర్టిలైజర్ స్టేజ్ అయిపోయింది కాబట్టి ప్రస్తుతం మన ఫోకస్ అంతా కూడా ఎక్కడైతే వరి పంట ఎక్కువ విస్తీర్ణం ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ నిర్మల్ కాన్స్టిట్యున్సీ, ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడైతే వరి పంట ఎక్కువ ఉంటుందో ఈ వరి ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశాలకి మనం యూరియా సరఫరా చేస్తున్నాము. ఫ్రమ్ డిపార్ట్మెంట్ సైడ్ మనమైతే మాత్రం ఎక్కడ అవసరం ఉండింది అనే దాన్ని బట్టి మాత్రమే సరఫరా చేస్తున్నాము. అండ్ ప్రైవేట్ కంపెనీల ద్వారా వచ్చేటువంటి స్టాక్స్ కూడా మనకి ఎక్కడ అవసరం ఉండిందో ఆ ప్లేసెస్లోనే పొజిషన్ చేయించుకుంటున్నాం. కాబట్టి ఈ రకమైనటువంటి చిన్న కొంచెము మనకు అందుబాటులో ఉన్నటువంటి స్టాక్స్ని అవసరం ఉన్న చోటికి మొబిలైజ్ చేయడం ద్వారా ఇబ్బంది రాకుండా చూద్దాము అనేటువంటి ప్రయత్నము మన వ్యవసాయ శాఖ నుంచి, వ్యవసాయ అధికారుల నుంచి, వ్యవసాయ విస్తరణాధికారుల నుంచి జరుగుతూ ఉండింది. మళ్ళీ ప్రతి షాపుకు కూడా ఒక ఏఈఓ వ్యవసాయ విస్తరణాధికారి ఇన్ఛార్జ్ ఉంటారు. వాళ్ళు అక్కడ యూరియా డిస్ట్రిబ్యూషన్ జరిగేటువంటిది, ఫెర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ జరిగేటువంటిది కూడా మానిటర్ చేస్తారు. వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినాము. అసలు ఇప్పటి వరకు ఎవరెవరికి ఎంతెంత స్టాక్ అమ్మాము అనేటువంటిది కూడా రైతు వారీగా రిజిస్టర్ మెయింటైన్ చేయమని చెప్పి, అంటే బిల్ బుక్స్ ఇవి కాకుండా ఫార్మర్ వైజ్ సేల్ రిజిస్టర్ ఒకటి అప్డేట్ చేయమని చెప్పి కూడా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాలు కూడా చేపట్టుకుంది. అదేవిధంగా సార్ ఇంకో చివరి ప్రశ్న, ఎరువుల విషయాల గురించి తెలుసుకోవడం జరిగింది. మన నిర్మల్ జిల్లాలో ఎరువుల కొరత ఏర్పడకుండా సరైన ప్రణాళికతో ఎరువులు ఎక్కడైతే ఎక్కువ మోతాదులో అవసరమవుతాయో అక్కడికి ఆ ఎరువులను పంపించి కొరత ఏర్పడకుండా చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫర్టిలైజర్ షాప్లలో ఎక్కువ ధరలకు ఎరువులను అమ్మితే అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా వారిపైన కేసులు కూడా నమోదు చేస్తామని ఎప్పటికప్పుడు జిల్లాలో పోలీస్ అధికారులు, టాస్క్ ఫోర్స్ సిబ్బందితో సంయుక్తంగా వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం ఆ ఫర్టిలైజర్ షాప్లను పరిశీలిస్తూ ఎవరైనా అలా ఎక్కువ ధరలకు అమ్మితే వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, ఒకవేళ రైతులు ఫర్టిలైజర్ షాప్లలో యజమానులు అధిక ధరలకు విక్రయిస్తే నేరుగా తన మొబైల్ నంబర్కు సంప్రదిస్తే అలాంటి వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుని వారిపైన కేసులు నమోదు చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.